సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం సాయినాథుడు ఏం చెబుతున్నాడు అంటే, తల్లి, ఎన్నో రోజులుగా ఏ మాట అయితే ఈ సాయి నోటి వెంట వినాలి అని అనుకుంటున్నావో అది చెప్పటానికే నీ బాబా వచ్చాను. ఖచ్చితంగా నువ్వు విని తీరాలమ్మా. విను, ఆనందంతో ఎగిరి గంతేస్తావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం ఈ గురువారం రోజున ఈ శుభదినాన మనకు అందిస్తున్నారు. ఇక బాబా మాటల్లోనే ఆ శుభవార్త వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఒక మంచి జాతకం చూపించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. జ్యోతిషంలో గొప్ప ప్రావీణ్యం గల శ్రీనివాసరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, మాకు ధనం నిలకడగా లేదు, అలాగే మనశ్శాంతి లేదు, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యమవుతున్నాయి, వాస్తు దోషాల వల్ల మాకు ఏది కలిసి రావటం లేదు, ఇలా ఏ సమస్యకైనా సరే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు మీ సమస్యనైతే ఖచ్చితంగా కనుమరుగయ్యేలా చేస్తారండి. మీరు చేయవలసిందల్లా మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరిపోతుంది. శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా కూడా తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా గట్టిగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నా ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ, నువ్వు నా నోటి వెంట ఏ మాట అయితే వినాలనుకుంటున్నావో ఆ శుభవార్తతోనే నీ ముందుకొచ్చాను. ఈ శుభ గురువారం రోజున నీ కోరికలు, ఆశలు తీర్చబోతున్నాను. నీ కర్మఫలాలు తొలగే కాబట్టే ఈ బాబా వాక్కు ఈరోజు నువ్వు వినగలుగుతున్నావమ్మా. కాబట్టి నీ మనసులో ఎలాంటి సందేహం ఉన్నా నేను వాటికి తెరవేయబోతున్నాను. నీ తండ్రి ఈరోజు నా బిడ్డల కోసం ఏ సందేశం తెచ్చానో, ఎలాంటి శుభవార్త తెచ్చానో విను. నీ తండ్రి మాటల్లోనే విను తల్లి, తనివి తీరా విను. నీ బాబా ఏ విధంగా చెబుతూ ఉంటానో ఆ విధంగా ఆచరించు. నువ్వు నా మంచి ఏ వార్త అయితే నువ్వు ఆశపడుతున్నావో, నా నుంచి ఏ శుభవార్త అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ వార్తతోనే నీ ముందుకు వచ్చేసాను. బిడ్డ, ఆలస్యం చేయకుండా వెంటనే విను. నువ్వు ఎంతో సంతోషించేటువంటి వార్త అది. చూడమ్మా, మరి ఆ వార్త ఏంటా అని ఒక సందిగ్ధంలో కూడా పడ్డావు కదా. అయితే చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ఒక కోరిక పెట్టావు కదా. ప్రతిరోజు కూడా ఆ కోరికను నాకు గుర్తు చేస్తూ ఉంటావు. ఎన్నో కోరికలు నా పాదాల దగ్గర నువ్వు పెట్టావమ్మా, కానీ ఈ కోరిక మాత్రం ప్రతిరోజు నాకు గుర్తు చేస్తావు. ఇప్పుడు అర్థమైందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని? అర్థమయ్యే ఉంటుందిలే. నువ్వు ప్రతిరోజు ఏ సంతోషాన్నైతే వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావో, ఏ కోరిక తీర్చమని నా పాదాల దగ్గర శరణాగతి పొందుతావో, సరిగ్గా అదే కోరిక నెరవేర్చబోతూ ఉన్నాను. అది నీ జీవితంలో వెలగట్టలేని ఆనందాన్ని తీసుకొస్తుందమ్మా. ఇప్పటి వరకు ఎన్నో బాధలు నువ్వు అనుభవించావు, కానీ అవి నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఎందరి దగ్గర మాటలు పడ్డావు, ఎన్ని అవమానాలు. ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డావు కూడా. నేను ఎవరికి ఏ హాని తెలపట్లేదే, కానీ నాకెందుకు ఈ దోషంలో ఎందుకు అని అందరూ నన్ను దూరం పెడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు అనుకుంటున్నావు. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నారు. వాటన్నిటిని నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. మరి దేనికి నాకు పరిష్కారం చూపవా, నాకు సమాధానం చెప్పవా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి. నీ మనసు చాలా బాధపడింది, ఆ విషయం నాకు తెలుసు. నేను ఆ బాధనంతా నా కళ్ళారా నేను చూశాను. నా బిడ్డ బాధపడుతుంటే నేను కూడా దుఃఖించాను కూడా. ఆ సమయం, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ నా బాధను నువ్వు చూసావు కానీ తీర్చలేదా బాబా అంటావేమో. అన్నిటికీ ఒక కాలం అనేది వస్తుందమ్మా. ఆ కాలం వచ్చిన తర్వాతే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, నీ అన్ని సమస్యలు తీరుతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. నీ కర్మఫలం తొలగింది కాబట్టి ఈ బాబా వాక్కు ఈరోజు వినబోతున్నావు. నీ ఇంట్లో వారు, బయట వారు ఎన్ని అంటున్నా సరే ఓర్పుతో ఉన్నావు. ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేసావు, ఎన్నో వ్రతాలు ఆచరించావు బిడ్డ. ఈ తండ్రికి ఇష్టమని నువ్వు పస్తులు ఉండి మరీ నాకు భోజనం కూడా పెట్టావు.
అలాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటానమ్మా? అలా చేయకు. అలా ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని చెప్పినా సరే, నీ జీవితమా సరిగ్గా లేదే, మరి ఎందుకు నువ్వు నీ బాబాకి పూజలు చేస్తున్నావు వదిలేయమని చెప్పినా సరే, ఏవి నువ్వు ఎవరి మాటలు వినలేదు. ఈ బాబా మీద భక్తి చూపించావు, భక్తి తగ్గకుండా నన్ను ప్రేమించావు. ఎంతో పూజలు నా మీద భక్తి రెట్టింపు చేసుకున్నావే తప్ప రవ్వంతైనా తగ్గించుకోలేదు తల్లి. నేను ఎంత అదృష్టం చేసుకున్నాను అని అనిపిస్తుంది నిన్ను చూస్తూ ఉంటే. నీలాంటి భక్తులు, నీలాంటి బిడ్డలు దొరకటం నా అదృష్టం అమ్మా. ఎందుకంటే ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు కదా. నీ ద్వారా ఈ తండ్రికి దక్కింది, ఈ దేవాది దేవునికి దక్కింది. నా నోటి ద్వారా నేను అదృష్టవంతుడిని పిలుస్తున్నావమ్మా. నువ్వు ఏది కోరితే అది అందిస్తాను తల్లి. నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థిస్తున్నావు కదా బిడ్డ. ఈ తండ్రి నాకు మాతృత్వాన్ని ప్రసాదించు, నా కోరిక నెరవేర్చు తండ్రి అని అడుగుతూ వచ్చావు. అవునా కాదా? అమ్మా అని నన్ను పిలవాలనుకున్నావు. ఆ కోరిక నీకు ఎన్నో సంవత్సరాలుగా తీరలేదు. నువ్వు ఎంతో బాధపడుతున్నావు. నిన్ను అమ్మా అని పిలిచేవారు లేరని. అంటే నీకు సంతాన సమస్య కావాలని నాకు తెలుసు. ఆ సంతాన సమస్య తీరాలని నలుగురు ఎంతగా నిన్ను మనసు నొప్పించినా తట్టుకున్నావు. నా పూజ మాత్రం ఆపకుండా నీ పూజను అందుకుంటూనే ఉన్నాను తల్లి నేను. మరి కొంతమంది బిడ్డలున్నారు, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా సరే సూటిపోటి మాటలకు గురవుతూ ఉన్నారు. వారి మంచితనమే వారిని బాధిస్తూ ఉంది అనే అపోహలో కూడా ఉంటారు. అది వారి తప్పు కాదులే. ఎందుకంటే మంచికి నిందలు తప్పవు కదా. కానీ మరొక విషయాన్ని చెబుతాను, గుర్తుంచుకో, విను. ఏ మంచి వైపు అయితే నిలబడ్డారో ఆ మంచి మీకు గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. ఎనలేని పుణ్యాన్ని మీరు కూడగట్టుకుంటారు. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే అని గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గాన్ని విడవద్దు బిడ్డ. ఇక మీ అందరికీ చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నా దగ్గర పెట్టిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా. న్యాయమైన ప్రార్థనలు పెట్టిన నా ప్రతి బిడ్డ తన కోరిక నేను అందుకుంటాను తల్లి. దిగులు పడవద్దు. నా భక్తులందరికీ ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. ఇక సంతానం కోసం నా ప్రార్థించిన నా బిడ్డకు చెబుతున్నాను వినమ్మా. చూడు, అతి త్వరలో నీ పూజకు తప్పకుండా నేను ప్రతిఫలం అందించబోతున్నాను. ఆ విషయాన్ని గ్రహించు. అంటే నీ బాధను నేను విన్నాను కాబట్టి అతి త్వరలో నీ కోరిక నేరబోతుంది. నీకు పుత్ర సంతానం కలగబోతున్నారు. నీకు 12 బిడ్డ నీ దంపతులకు ఇవ్వబోతున్నాను. నిన్ను చూసి నవ్వేరు వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు తల్లి. ఇక దేనికి భయపడకు. నీ తండ్రిని నేను నీ మాట ఇస్తున్నాను బిడ్డ. నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా కూడా చేస్తాను. ప్రస్తుతం నువ్వు నా సచ్చరిత్ర పారాయణం చేయాలని అనుకుంటున్నావు కదా. ఆలస్యం చేయకు, వెంటనే మొదలుపెట్టమ్మా. సచ్చరిత్ర పారాయణం పూర్తయ్యేలోపు నీ కోరిక కూడా నెరవేరుతుంది. అందుకైనా శుభ సంకేతాలు కూడా నీకు వస్తాయి. తండ్రి మాటిస్తున్నాను తల్లి, తప్పకుండా ఒక మంచి దారి నేను చూపిస్తాను నీకు. అలాగే మీ దంపతులకు ఒక గొప్ప సంతానాన్ని కూడా ప్రసాదిస్తాను. లేదా ఏ కోరిక కోరావో ఆ కోరిక తీరుస్తాను. దిగులు చెందవద్దు. అదృష్ట గడిబలు నీకు ప్రారంభమయ్యాయి అని చెబుతున్నాను. ఇన్ని రోజులు ఈ తండ్రికి సేవ చేసినందుకు ఆ రుణం తీర్చుకునే భాగ్యం నాకు కలిగింది. నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూసే రోజు వచ్చేసింది. ఇక మీరు దేనికి కూడా దిగులు చెందవద్దు. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను ప్రసాదిస్తాను తల్లి. దిగులు చెందవద్దమ్మా. నీ బాబాపై పూర్తి నమ్మకం ఉంచు. ఇన్ని కష్టాల్లో కూడా ఎప్పుడు కూడా నా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అదే నమ్మకాన్ని అలానే ఉంచు. ఆ నమ్మకాన్ని నేను రెట్టింపు చేస్తాను. గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నువ్వు ఏదైతే కావాలని అంటున్నావో అది తప్పకుండా నేను అందిస్తాను. చూడమ్మా, చూడు తల్లి, ఆ శుభవార్త నిన్ను చేరుకోవడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న వారందరినీ సంతోషపెడుతుంది. ఇకపై మీ ఇంట సంతోషాలు విరచిల్లబోతాయి. ఈరోజు ఈ విధంగా ప్రతి బిడ్డ కోరిక నెరవేర్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ మొదటిగా సంతానం గురించి ఎందుకు చెప్పానో తెలుసా? తల్లి, అమ్మ అనే పిలిపించుకునే ఒక భాగ్యం కోసం నువ్వు పరితపిస్తున్నావు.
అందరూ అనుభవించేట ఆ నరకయాతన నువ్వు అనుభవించి ఇతరుల దగ్గర నిందలు మోపుతున్నావు, 10 మందిలో గౌరవం పోగొట్టుకున్నావు. అందుకే అలా తక్కువ చేసేటువంటి తెలివిలేని ఈ సమాజానికి చెంప చెల్లుమనేలా, గూబ గుయ్యమనేలా నీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాను. నీకు మాతృత్వాన్ని ప్రసాదిస్తాను తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదమ్మా, ఆ కోరిక కూడా తప్పకుండా తీరుతుంది. నాపై నమ్మకం ఉంచు చాలు. వైద్యశాలకు వెళ్ళడం ఆపవద్దు. అతి త్వరలోనే ఆ వైద్యుని నోటితోనే నీకు శుభవార్త చెప్పిస్తాను. మీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆ వార్త వినగానే మీ నోట మాట రాదు. ఆశ్చర్యంతో ఆనందంతో ఎగిరి గందేస్తారు. ఆనంద బాష్పాలు కళ్ళలో వస్తాయి. అవే సమాధానం. దిగులు పడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఇక మిగిలిన బిడ్డలందరికీ కూడా ఎవరికైతే ఏది కావాలో, ప్రస్తుతం ఏది అవసరమో అవన్నీ కూడా నెరవేరుస్తాను. తప్పకుండా నెరవేరుస్తాను. విద్య, ఉద్యోగం, సంపద, ఐశ్వర్యం, నగలు, పెళ్ళి, అలాగే ప్రమోషన్లు, ఇవన్నీ కూడా ఇంటిలో అడ్డంకులున్న అన్నీ కూడా నేను అందిస్తాను. కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో ఉండండి, ఓపికతో ఉండండి. మీ అదృష్టాన్ని చూసి పక్కవారు నోర్లు వెళ్ళబెడతారు తల్లి. అంత గొప్ప జీవితాన్ని నా బిడ్డలకు నేను ఇవ్వబోతున్నాను. నమ్మకం మాత్రం ఉంచండి. ఇప్పటి వరకు నీ బాబా ఏ విధంగా కొలిచావో, ఎంత శ్రద్ధ భక్తులతో ఆరాధించావో, అంతకంత ప్రేమను చూపించావో, దానికి రెట్టింపు శుభవార్తలని, రెట్టింపు ఆనందాన్ని మీకు అనుభవించబోతున్నావు. అది నేను నీకు అందించబోతున్నాను తల్లి. నీ కర్మఫలాలు తొలగిపోయాయి. నా ఆశీర్వాదం నీకు తోడైంది. ఇక సంతోషంగా ఉండు. ఎవరి మాటలు వినొద్దు. నీ తండ్రిని ఆరాధించటం, అలాగే నువ్వు చేయాలనుకున్న సచ్చరిత్ర పారాయణం చేయడం అన్నీ నెరవేర్చు. నా పారాయణం పూర్తయ్యే లోపల నీ కోరిక కూడా, శుభవార్తలు కూడా అందుతాయి. ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. ఈరోజు నీ బాబా, ఈ సాయి తండ్రి నీకు చెబుతున్నాను అంటే ఖచ్చితంగా నీ మనసులో ఎన్నో రోజుల నుంచి కావాలి అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పడానికే వచ్చాను. ఇక ఎటువంటి సందేహం లేకుండా, వాయిదాలు వేయకుండా తక్షణమే నీ బాబా పారాయణం ఆరంభించు. నీకు అంతా శుభగడియలు ఆరంభమవుతాయి. నా నోటి వెంట ఏ కోరిక వినాలో ఆ కోరిక విన్నావు కదా, ఇక నిశ్చింతగా నిద్రించు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ శుభ గురువారం రోజున నీ బాబా ఇచ్చిన వాకు నీ ఆనందానికి అంతే ఉండదు తల్లి. ఇక నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.